నమస్కారం. మీ అందరికి కూడా అడ్వాన్స్డ్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ పార్లమెంట్లో రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా జరిగినటువంటి సభలో, నిండు సభలో ఆ రాజ్యాంగ నిర్మాతనే అవమానిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి కేంద్రంలో ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నటువంటి అమిత్ షా ఆయన అవమానిస్తూ అంబేద్కర్ని ఘోరమైన అవమానం, మామూలు అవమానం కాదు, ఘోరమైనటువంటి అవమానం. ప్రతి భారతీయుడు తల దించుకునే విధంగా హోమ్ మినిస్టర్ వ్యవహరించాడు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ పేరును తలవకుండా ఎవరి పేరు తలుస్తారు? అంబేద్కర్ పేరు తలుస్తున్నందుకు ఆయన కంపరం పుట్టుకొచ్చింది. ఎందుకు పదే పదే అంబేద్కర్ అంబేద్కర్ అంటారు? దేవుణ్ణి పూజించండి, స్వర్గానికి వెళ్తారు, స్మరించండి. దేవుణ్ణి స్మరించే పని రోజూ చేస్తూనే ఉంటారు ప్రజలందరూ, ఎవరికి వాళ్ళు. ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. కానీ రాజ్యాంగ నిర్మాతగా ఉన్న అంబేద్కర్ని అవమానిస్తూ పార్లమెంట్లో ఆ రకమైన వ్యాఖ్యానం చేయటం తలవంపులు. అందుకని అలాంటి అమిత్ షాకి కేంద్ర హోంమంత్రిగా ఉండేటువంటి అర్హత లేదు. జాతికి ఆయన క్షమాపణ చెప్పాలి. ఈ డిమాండ్ తోటి ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన సాగుతున్నాయి. ఇది కేవలం దళితులు లేకపోతే కొంతమంది సామాజిక తరగతులే కాదు, మొత్తం యావత్ భారతదేశం దీన్ని నిరసిస్తున్నది. వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ, ఫార్వర్డ్ బ్లాక్, ఆర్ఎస్పీ, ఎంఎల్, లిబరేషన్, ఇతర అన్ని పార్టీలు జాతీయ స్థాయిలో 30వ తేదీ దీనికి నిరసన దినంగా జరపాలి. జాతి యావత్తు దీనికి ప్రతిఘటించాలి. ఈ రకమైనటువంటి కామెంట్స్ మరొకసారి చేయకుండా అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 30వ తేదీ పిలుపునిచ్చాయి. ఈ పిలుపుని మన రాష్ట్రంలో అన్ని సంఘాలు, ప్రముఖులు, పార్టీలు అందరూ కూడా దీన్ని బలపరిచి నిరసన తెలియజేయాలి. అమిత్ షా రాజీనామాకు డిమాండ్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాడు, ఈ పెన్షన్ల మీద కోత విధిస్తూ అది వికలాంగులు అంటే ఉరిమి మంగళ మీద పడ్డదని మనకు ఒక సామెత ఉన్నది. ఇప్పుడు ఎవరో దొరక్క వికలాంగుల మీద పడ్డట్టున్నారు. సంక్షేమ కార్యక్రమాలు కోతపడింది ఒక వృద్ధాప్య పెన్షన్ తప్ప, వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్ తప్ప ఏది పెంచలేదు. మిగతా అన్నీ ఇంతకుముందు ఉండే పథకాలు లేవు. జనం ఇప్పుడు ఆదాయాలు తగ్గిపోయి ధరలు పెరిగి నానా అవస్థలు పడుతున్నారు. కరెంట్ ఛార్జీలు పెంచారు, ఇసుక ఛార్జీలు పెరిగినాయి, ధరలు పెరిగినాయి. ఈరోజు అనేక రకాల సాధారణ జీవితావసర వస్తువుల ధరలు పెరిగినాయి. ఈ స్థితిలో పెన్షన్ల మీద కూడా, సంక్షేమ పథకాల మీద కూడా కోత పెట్టాలనేటువంటి నిర్ణయం. ఇది అనర్హుల మీద కోత పెట్టడం కాదు, బడ్జెట్ను కుదించుకోవటానికి చేస్తున్న పని. ఎవరి మీద పెడతారు ఈ కోత? గత 5 సంవత్సరాలు పరిశీలన చేస్తే అనేక సంస్థలు రీసెర్చ్ కూడా చేశాయి. ఏమిటా రీసెర్చ్? ఈరోజు వ్యక్తుల యొక్క పర్సనల్ డేటాని సేకరించి, గత 5 ఏళ్లలో అయితే వాలంటీర్స్ ద్వారా బోర్డు అంత సమాచారం, ప్రతి ఇంటింటి సమాచారం సేకరించారు. ఆధార్ సమాచారం ఉంది, అలాగే సోషల్ మీడియా సమాచారం ఉంది, ఓటర్ లిస్టులు ఉన్నాయి. ఓటర్ లిస్టు, ఆధారు, వాలంటీర్లు సేకరించిన సమాచారం, దీని ఆధారంగా ఎవరు ఏ పార్టీకి ఓటేస్తారు, ఎవరు ఏ పార్టీ వాళ్ళు అనేది వాళ్ళు నిర్ధారణ చేసుకొని తమ పార్టీ కాని వాళ్ళ మీద కోతలు పెట్టేస్తున్నారు. గత ప్రభుత్వం అదే చేసింది, వాళ్ళు అనుభవించారు, చేసిన పాపానికి ఫలితం అనుభవించారు. ఇప్పుడు వీళ్ళు కూడా కోత పెట్టేది అనర్హులకు కాదు. అనర్హులు అంటే వాళ్ళ పార్టీ కాని వాళ్ళంతా అనర్హులని. ఈ డేటాబేస్ మీద కానీ సంక్షేమ పథకాలు కోత పెడితే మేము సహించము, చూస్తూ ఊరుకోము. ఈరోజు ఎక్కువ మంది పేదరికంలో పడిపోతూ ఉంటే, గ్రామీణ పేదరికం, వ్యవసాయ సంక్షోభం ఇన్ని రకాలుగా ఉంటే ఎక్కువ మందికి సహాయం చేసి ఆదుకోవాల్సింది పోయి ఉన్నవాళ్ళ మీద కోత పెడితే బడ్జెట్ పెంచాం, ఉన్నదానే పంచుతాం అన్నట్టుగా ఉంది. మరి మిగతా డబ్బులు ఏం చేస్తారు? మేము కార్పొరేట్ కంపెనీలకు ఇస్తాం, మా ప్రయారిటీ కార్పొరేట్ కంపెనీలు అన్నట్టుగా ఉంది. అందుకని మేము 2 విషయాలు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, సంక్షేమ పథకాల మీద ఎలాంటి కోత పెట్టడానికి లేదు. అనర్హుల పేరుతోటి రాజకీయ కక్ష సాధిస్తే మాత్రం చూస్తూ ఊరుకోము. తమ పార్టీ వాళ్ళు మీ పార్టీ మా పార్టీ అన్నట్టుగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో సాగుతున్నది. ఈ డేటా ఏదైతే గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు సేకరించారో చాలా పెద్ద ఎత్తున డేటా మైన్ అది. ఈరోజు డేటా అనేది ప్రపంచవ్యాప్తంగా గతంలో మనం చూసాం. కేంబ్రిడ్జ్ అనలిటికా అని అది మొత్తం అమెరికా, బ్రిటన్ ఎన్నికలనే శాసించింది. వాళ్ళు సేకరించిన డేటా అమెరికా, బ్రిటన్ ఎన్నికల్ని శాసించింది. ఇప్పుడు దాని ఆధారం చేసుకొని ఇప్పుడు ఈ డేటాను ఉపయోగించుకొని రాజకీయంగా బలపడటానికి రాజకీయ వ్యతిరేకులను ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది, ఎవరైతే మనవాళ్ళు కాదో మీకు బెదిరిస్తారు, మీకు పథకాలు పోతాయి, ఎత్తేస్తామని.
ఇప్పుడు ఈ ప్రభుత్వం నేరుగా ఎత్తేయడానికి సిద్ధపడుతున్నది. ఎత్తేస్తారన్న భయంతో ఆ పార్టీల వెంట పోతున్నారు. అందుకని రాజకీయ ప్రయోజనాల కోసంగా డేటాను ఉపయోగించుకొని ప్రైవేటు ఇప్పుడు బయట కంపెనీలకు అమ్మేస్తున్నారు మన డేటాని. గవర్నమెంట్ ప్రజల యొక్క డేటాను బయట వాళ్ళకి అమ్మేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? అందుకని డేటా రక్షణ చట్టం తేవాలి. 2018లోనే ఈ ప్రతిపాదన వచ్చింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కేంద్ర ప్రభుత్వం దీన్ని కావాలనే పెండింగ్లో పెట్టింది. అందుకని డేటా ప్రైవసీ చట్టాన్ని చేయాలి. ఈ డేటాని ప్రైవేట్ వాళ్ళకి అమ్మకూడదు. దీని ఆధారంగా రాజకీయాలు చేస్తాం, దీని ఆధారంగా సంక్షేమ కార్యక్రమాలు కోత పెడతా ఉంటే మాత్రం మేము అంగీకరించాం. ఇది మేము